అందరికీ నమస్కారం. కుంచి కవులకి స్వాగతం. ఈ ఎపిసోడ్లో సాహిత్యానికి సంబంధించి కాదు కానీ జరుగుతున్న కొన్ని కథలు కవుర్లు చెప్పుకుందాం. రైట్ టు డిస్కనెక్ట్. ఆస్ట్రేలియాలో 2024 ఆగస్టు 26న ఈ చట్టం అమల్లోకి వచ్చింది. కనీసం 15 మంది ఉద్యోగులు ఉన్న ఏ సంస్థలోనైనా ఉద్యోగులు తమ పని గంటలు ముగిసిన తర్వాత సంస్థకి వారు అందుబాటులో ఉండనక్కర్లేదు. సంస్థ వారిని కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించిన, ఫోన్లు చేసిన, కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించిన, మెయిల్స్ పంపించిన ఉద్యోగులు ఆ ప్రయత్నాలను తిరస్కరించవచ్చు. అసలు చదవక్కర్లేదు. పని గంటల తర్వాత వచ్చే మెయిల్స్కి సమాధానం ఇవ్వక్కర్లేదు. ఇక మీదట ఉద్యోగులు తమ కుటుంబాలతో కలిసి క్వాలిటీ సమయం గడపొచ్చు అని అక్కడ ట్రేడ్ యూనియన్ నాయకుడు మైకేల్ ఒనిల్ సంతోషం వ్యక్తం చేశారు. ఫ్రాన్స్లో 2017లోనే మొదట ఇటువంటి చట్టం చేశారట. స్పెయిన్, పోర్చుగల్ ఇలా 18 దేశాలలో ఇటువంటి చట్టాలు అమల్లో ఉన్నాయని నేను చదివాను. ఇక జపాన్లో అయితే వారానికి 3 రోజుల సెలవులు తీసుకోవడానికి ఉద్యోగులకు అవకాశం కల్పిస్తున్నారట. ఇళ్లల్లో పిల్లల సంరక్షణ, అలాగే పెద్దల మంచి చెడులు చూడడానికి, కుటుంబాలు పెరగడానికి కూడా. మన దేశంలో ఇప్పటికే ఉన్న చట్టాల ప్రకారం వారానికి 48 గంటలు, కొన్ని సంస్థల్లో వారానికి 5 రోజులు, కొన్ని చోట్ల వారానికి 6 రోజులు పని దినాలుగా ఉన్నాయి అఫీషియల్గా. అయితే ఐటీ ఉద్యోగులను కదిపితే చాలా విషయాలు 12 గంటలు, 14 గంటలు ఇలా పని గంటల గురించి గంటలు చెబుతారు. ముఖ్యంగా డిజిటల్ యుగంలో ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత ఉద్యోగుల పని పరిస్థితులు మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం ఐటీ ఉద్యోగులే కాదు, బ్యాంకులు, ఇతర ఉద్యోగులకు కూడా ఈ పని ఒత్తిడి పెరుగుతోంది. వాట్సాప్లో ఆఫీసు నడుస్తూనే ఉంటుంది, దానికి పని గంటలతో పరిమితి లేదు. ప్రైవేట్ ఆఫీసులు మాత్రమే అనుకుంటున్నారేమో, ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా అదే పరిస్థితి. మొన్న మధ్య కలకత్తా ఆర్జికర్ మెడికల్ కాలేజీ సంఘటనకు సంబంధించి జరిగిన ఆందోళనలో డాక్టర్ల మీద పడుతున్న పని ఒత్తిడి రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల ప్రముఖంగా చర్చకు వచ్చింది. ఆర్గనైజ్డ్ సెక్టార్కు సంబంధించి కొంతైనా డేటా ఉంది. మరి నిరుద్యోగం పెరుగుదల కారణంగా ఎక్కువ అవుతున్న ఈ గిగ్ వర్కర్ల సంగతి చెప్పక్కర్లేదు. ఏ చట్టాలు లేవు, వర్తించవు. ఐటీ ఉద్యోగులకు ఇతర వర్కర్లాగా యూనియన్లు ఉంటాయనుకుంటున్నాను. బహుశా యాక్టివ్గా ఉన్నాయని అనుకోను, ఉండే అవకాశం కూడా లేదు. రిమోట్ వర్కింగ్ విధానం వల్ల అవ్వచ్చు, ఇంకో ఐ థింక్ అక్కడ ఉండే పరిస్థితుల వల్ల అయి ఉండొచ్చు. ఉద్యోగుల మధ్య సంఘంగా పనిచేసే సంబంధాలు ఉండే అవకాశాలు తక్కువ అని నేను అనుకుంటున్నాను. ఎన్సీపీ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యురాలు సుప్రియా సూలే 2018లో ఒకసారి, 2022లో ఒకసారి మన పార్లమెంట్లో రైట్ టు డిస్కనెక్ట్ ప్రైవేట్ బిల్లు ప్రతిపాదించారు. ఉల్లంఘించే సంస్థలకు ఉద్యోగుల మొత్తం జీతభత్యాల్లో కనీసం 1% పెనాల్టీ విధించాలని కూడా ఆమె ఆ బిల్లులో ప్రతిపాదించారు. కానీ ఆ బిల్లు చర్చకు రానేలేదు. సెప్టెంబర్ 2024లో పూణేలో పని ఒత్తిడి వల్ల తన కూతురు చనిపోయిందని ఓ తల్లి రాసిన ఉత్తరం మనం చూసాం. కనీసం అంతిమ సంస్కారాలకు కూడా ఆమె కొలీగ్స్ హాజరు కాలేదంటే సంస్థ ఎటువంటి సంస్కృతి కలిగి ఉందో అర్థమవుతోందని ఆమె ఆ ఉత్తరంలో వ్యాఖ్యానించారు. సంస్కృతి అంటే భావజాలానికి సంబంధించింది. ఈ సందర్భంగా నాకు ఓ విషయం గుర్తొస్తుంది. నేను ఎల్ఐసిలో ఉద్యోగంలో చేరిన కొత్తల్లో, అంటే ఇంచుమించు 1986, 87, 88 ప్రాంతాల్లో జరిగిన ఓ సంఘటన గుర్తొస్తుంది. విజయనగరంలో మా ఆఫీస్లో, అది బ్రాంచ్ ఆఫీసే అయినా క్లబ్ ఉండేది. టేబుల్ టెన్నిస్, క్యారమ్స్ ఆడుకునేవాళ్ళం సాయంత్రం పూట ఆఫీస్ అయిపోయిన తర్వాత. అందులో చిన్న లైబ్రరీ కూడా ఉండేది, బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉండేది. అలా ఓ రోజు సాయంత్రం మేము అక్కడ ఉండగానే ఓ టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామ్ అంటే ఆ రోజుల్లో ఏదో చెడు వార్త అనే అర్థం. మా కొలీగ్ నాన్నగారికి బాలేదని అర్జెంటుగా అతన్ని బయలుదేరమని వాళ్ళ ఊరి నుంచి వచ్చిన వార్త అది. అయితే ఆ కొలీగ్ అప్పటికే ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న ఇంకో మిత్రుడికి ఆ కొలీగ్ ఏ కాలనీలో ఉంటాడో తెలుసు. నాకు అప్పట్లో బజాజ్ చేతక్ స్కూటర్ ఉండేది. ఇద్దరం బయలుదేరాం. సరిగ్గా మేము స్టార్ట్ అవుతున్న సందర్భంలో మా సీనియర్ ఒక ఆయన భాస్కర్రావు గారిని, యూనియన్ లీడర్ కూడా, ఆయన నా జేబులో కాస్త డబ్బులు కుక్కి, హడావిడిగా ఊరికి బయలుదేరాలి కదా, మన వాడికి అవసరం అవుతుంది, అతనికి ఇవ్వండి అని చెప్పాడు. ఆ గెస్చర్ నాకు ఎందుకో చాలా మంచిగా, కొత్తగా అనిపించింది, ధైర్యంగా కూడా అనిపించింది. కొత్తగా ఉద్యోగంలో చేరిన నాకు
ఆ పని చాలా నచ్చింది. సాధారణంగా యూనియన్ వాళ్ళంటే ఇలాంటివి చేస్తారు కానీ ఆఫీసుల్లో మాత్రం పని చేయరని, ఉద్యోగులను రెచ్చగొట్టి తమ మాట మాత్రమే చెల్లాలనే ఇగోతో ఉంటారని అభిప్రాయం కూడా ఒకటి ఉంది జనాల్లో. 1990 తర్వాత సంస్కరణల పేరుతో అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో కమిటీలు వేయడం, మార్పులు చేయడం జరిగాయి. ఎల్ఐసి ఉద్యోగుల సంఘం ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకుడు వేణుగోపాల్ అని ఒక ఆయన చెప్పేవారు, మనం పట్టాదారుల పట్ల బాధ్యతగా ఉండాలి. పట్టాదారుల ప్రజల మద్దతు ఉంటేనే మనం మన సంస్థను ప్రభుత్వ రంగంలో కాపాడుకోగలం. ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటేనే దేశానికి ప్రయోజనం, మనకి కూడా మంచిది. ఎంత మంచి మాట! యూనియన్ నాయకులు బాధ్యతాయుతంగా ఉండాలి కదా. సాధారణంగా ఈ మార్నింగ్ వాక్ మీటింగుల్లోని, సాయంత్రాల వేళ పార్కుల్లో కలుసుకున్నప్పుడు ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మనం వింటూ ఉంటాం, ఈ పబ్లిక్ సెక్టార్లో వర్కర్లు పనిచేయరండి, ప్రభుత్వ రంగ సంస్థ అని పేరుంటేనే అంతే. ఈ స్టీల్ ప్లాంట్లో చూడండి, జీతాల ఖర్చు ఎక్కువైపోయింది, అందుకే మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా నేను వింటూ ఉంటాను. అలా విన్న తర్వాత నేను కుతూహలం కొద్దీ ఉదాహరణకు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో వార్షిక నివేదికలు ఎలా ఉన్నాయో చూద్దామని వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే చదివాను. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే సింపుల్ కాదు, చాలా ఉంటాయి. ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ సింపుల్గా ఇంటర్ప్రిట్ చేయలేం. కానీ కేవలం 2 అంశాలు ఇక్కడ ప్రస్తావిస్తాను నేను గమనించింది. 2011-12 సంవత్సరంలో ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం 9.85%, ముడిసరుకు వినియోగం కోసం 56.97% ఖర్చు పెట్టారు. ఎక్స్పెండిచర్లో ఉండే ఆ పర్సంటేజ్ అది. అదే 2022-23లో ఉద్యోగుల ఖర్చు 9.78%, ముడిసరుకు వినియోగం కోసం ఖర్చు 61.31%. అంటే మీరు గమనించండి, రా మెటీరియల్ కన్జంప్షన్ కోసం పెరిగిన ఖర్చు ఒకవైపు మనం గమనించగలుగుతాం, ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం పెట్టిన ఖర్చు పర్సంటేజ్గా చూస్తే అంతే. ఇక ఇతర విషయాలు అనలైజ్ చేయాలంటే మొత్తం అదొక వేరే సెషన్ ఎపిసోడ్ అవుతుంది అనుకోండి. ప్రస్తుతానికి అంటే మనం అభిప్రాయాలు ఏదో గాల్లో ప్రసారం అవుతూ ఉంటాయి కదా, ఆ వాటినే జనాలు మళ్ళా మాట్లాడుకుంటూ అన్యాపదేశంగా ప్రచారం చేస్తూ ఉంటారు. నిజానికి డేటా పరిశీలించింది చాలా తక్కువ ఉంటుంది. అంతెందుకు, మా ఆయన ఆఫీసులో సంతకం పెట్టి బయటికి వెళ్ళి అన్ని పనులు చేసుకొచ్చేస్తారండి, ఎవ్వరూ ఏమీ అనరు. పైగా ఆయన యూనియన్ నాయకుడు కూడాను అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కొందరు భార్యలు, కొన్ని ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు. ఎవరో అక్కర్లేదు మన కొంప ముంచడానికి. అయితే ఈ బూచిని చూపెట్టి పెద్దలు తమ పాలసీల్ని, ప్రభుత్వ పాలసీల్ని అమలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దేశంలో కల్పించిన ఉద్యోగ కల్పన, తద్వారా జరిగిన ఆర్థిక ప్రగతి మనం మర్చిపోకూడదు. ఇప్పుడైతే రిక్రూట్మెంట్ లేదు, పని ఒత్తిడితో జరుగుతున్న దుర్ఘటనలు మనం వింటున్నాం. ఈ మధ్య మరో మహిళా అధికారి హైదరాబాదులో ఓ బ్యాంకులో పనిచేస్తున్నామే పని ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన పేపర్లో రిపోర్ట్ అయింది. ఓవైపు ఇలా ఉంటే మరోవైపు వారానికి 70 గంటలు పని చేయాలని ఒకరంటే, మరొకరు 90 గంటలు పని చేయాలంటున్నారు. ఎల్ఎన్టీ సిఈఓ మాటలు మనం ఈ మధ్యనే మనం విన్నాం. ఇంకా ఆదివారం కూడా మీ చేత పని చేయించలేకపోతున్నందుకు చింతిస్తున్నానంటున్నారు ఆయన. ఈ వ్యాఖ్యలకు ధీటుగానే సమాధానం చెప్తున్నారు అందరూ. గత సంవత్సరం 51 కోట్లు ఆదాయం ఆయనకి, అందులో మూల వేతనం 3.6 కోట్లు, కమిషన్ రూపంలో 35.28 కోట్లు, వెరసి మిగతా పర్క్విజిట్లు అన్నీ కలుపుకొని ఎల్ఎన్టీ సిఈఓకి 51 కోట్ల ఆదాయం గత సంవత్సరం. అంటే సగటు ఎల్ఎన్టీ ఉద్యోగి జీతం కంటే 500 రెట్లు అధికంగా ఉంది ఆయన ఆదాయం. ఇతర సౌకర్యాలు కలిగి తనకంటే 500 రెట్లు తక్కువ ఆదాయంతో దూర ప్రాంతాల నుంచి ప్రయాణాలు చేస్తూ బతుకుతున్న సగటు ఉద్యోగులకు ప్రవచనాలు చెప్పడం సరికాదని ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు అందరూ. దీపికా పడుకోనే లాంటి సెలబ్రిటీలు, గోయంకా ఆనంద్ మహేంద్ర లాంటి వాడి వ్యాపార దిగ్గజాలు కూడా ఈ విషయం మీద స్పందించారంటే చూడండి. పైపెచ్చు ఆ సంస్థ వాళ్ళు ఇచ్చిన ప్రకటన
అది ఇంకా వింతగా ఉంది. అదేదో దేశభక్తియుత ప్రవచనంలా ఉంది. మనం కాలక్షేపానికి మాట్లాడుకుంటూ అంతేనండి, మన ఇళ్లల్లో చూడండి, పని మనిషికి కాస్త జీతం పెంచి ఏవో 500 ఓ రోజు ఎక్కువ ఇచ్చి, అది ఇక్కడికి వెళ్ళు, ఇది దులిపి వెళ్ళు అంటూ అలా 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 అలాగా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతాం కదా. మన ఇంట్లో మన ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు చూడండి. అది అంతే, ఇది మానవ సహజం. ఇలాగా తేలిగ్గా తీసుకునే కామెంట్స్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే ఉదాహరణ ఇంట్లో పని మనిషి గురించి మాట్లాడుకున్నామో అది చాకిరి. కానీ కార్పొరేట్ సంస్థల అధినేతలు ఎక్కువ పని గంటలు, అదే వేతనానికి పని చేయించుకునేది ఆ సమయంలో ఖర్చు లేకుండా జరిగే ఉత్పత్తి కోసం, తద్వారా సంపాదించే లాభం కోసం. సర్ప్లస్. అది దోపిడీ, ఎక్స్‌ప్లాయిటేషన్. 1936లోనే చార్లీ చాప్లిన్ సినిమా తీశారు, మోడర్న్ టైమ్స్. చాలామంది చూసే ఉంటారు. ఈ మోడర్న్ టైమ్స్లో ఓ వర్కరు, అంటే వర్కర్లందరూ ఓ నడుస్తున్న బెల్ట్ మీద నట్లు బిగిస్తూ ఉంటారు. చార్లీ చాప్లిన్ కూడా ఒక వర్కర్ దాంట్లో. ఆ పైనుంచి వీళ్ళందరినీ గమనిస్తున్న సూపర్వైజరు మెల్లమెల్లగా బెల్ట్ స్పీడ్ పెంచుతూ ఉంటాడు. అది వీళ్ళకి తెలియదు, ఈ వర్కర్స్కి. ఆఖరికి చార్లీ చాప్లిన్ ముక్కు మీద వాలిన ఈగ తోలుకోవడానికి కూడా అతనికి సమయం ఉండదు. అంటే చేతులు దాని నుంచి తీసే అవకాశం ఉండదు. అది ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి సంబంధించిన ఒక సెటైర్, ఒక విమర్శ చార్లీ చాప్లిన్ మోడర్న్ టైమ్స్లో మనం గమనించవచ్చు. ఇంకా ఇతర చాలా అంశాలు కూడా ఉంటాయి. 1931లో గాంధీ గారిని కలిసిన తర్వాత ఆయనతో అయిన డిస్కషన్ తర్వాత ఈ సినిమా తీయాలనే ఆలోచన తట్టిందని చాప్లిన్ ప్రకటించారు కూడా. లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది. అలా అని పని సంస్కృతి పాడు చేయాలని కాదు, యూనియనిజం పేరుతో విపరీత ధోరణులను పెంచాలని కాదు. తప్పకుండా ఇప్పటి తరం మిలీనియల్స్, జెడ్ ముందు తరాల వాళ్ళకంటే తెలివైన వాళ్ళని నేను నమ్ముతాను. కేవలం ఇటువంటివి వచ్చేటప్పుడు ఇంకొంచెం లోతుగా శ్రద్ధగా ఆలోచించి, సంఘం అవసరం ఉందా లేదా, కేవలం మీమ్స్కి పరిమితం అయిపోకుండా అసలు విషయం మీద అవగాహన కలిగించుకోవాలి. అయితే ఇప్పటి తరం వాళ్ళకి అవగాహన కలగాలంటే ఏదో ఒక వెబ్సైట్, చైతన్యం.in అవసరం. ఓ అప్లికేషన్, అవగాహన యాప్ లాంటిది అవసరమేమో. ఏదేమైనప్పటికీ ఆలోచన ప్రారంభించాలి, సంఘటితం అవ్వాలి, రెస్పాండ్ అవ్వాలి బాధ్యతాయుతంగా. థ్యాంక్ యూ.